గత 2 నెలల నుంచి ఎల్లో మీడియా కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరి నోట ఒకటే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీల వలన అరెస్ట్ కాబోతున్నాడు. ఇదిగో ఈ రోజు అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, రెడీగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. దానికి జగన్ కౌంటర్గా నేను అమరావతిలోనే ఉంటాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి, ఎవరు వద్దన్నారని చెప్పి కూడా ఆయన ధైర్యంగా చెప్పాడు. అయితే ఈ అరెస్ట్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. ఏమై ఉంటుంది కారణం? లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఢిల్లీ పెద్దల దగ్గర ఉంచినప్పుడు అసలు ఆధారాలు మీరు సేకరించకుండా, ఆధారాలు ఏదీ లేకుండా, స్కామే జరగకుండా మనం అక్రమంగా అరెస్ట్ చేస్తే వ్యతిరేకత వస్తుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం చూస్తున్నాం మనం. సంక్షేమ పథకాలు, అభివృద్ధులు ఇవన్నీ పక్కన పెట్టేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపలేయడం. తరువాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న చాలా శక్తులు ఉన్నాయి. అక్రమంగా జగన్ని అరెస్ట్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు, ప్రశాంత్ భూషణ్ అవ్వచ్చు, ఇలా సుప్రీంకోర్టు లాయర్లు వీళ్ళందరూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు. హామీలు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టే, అభివృద్ధి చేయలేకపోతున్నారు కాబట్టే ఈ అంశాలన్నీ తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ని తెర మీద తీసుకొచ్చారు అనే వాదన కూడా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి పెద్దలు చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అరెస్టు కోసం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.